యబ్బా, దీన్ని ఎలాగైనా తెరవాలి. అన్లాక్. వాడొక పెద్ద సైకోగాడై ఉంటాడేమో. మన జీవితాన్ని ఈ గడియారమే నిర్ణయిస్తుంది. ఇదేం కర్మరా? ఈ గోడలు చూపించడానికి ఇక్కడికి రప్పించావా? హలో హలో హలో, వినిపిస్తుందా? ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడుతున్నాను. నువ్వు మాకిక్కడ క్లూ ఇవ్వడం మర్చిపోయావేమో. నువ్వు తొందర వచ్చి క్లూ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాము. ఏయ్, ఏంటి? లైఫ్లో ఫస్ట్ టైం గడియారాన్ని చూసి చావు భయం వేస్తుంది. నీకు వేస్తుందా? ఎవరు లేని ఈ రూమ్లో ఈ గడియారం ఎవరి కోసం నడుస్తుంది? తెలియలేదు. ఇక్కడ వేరేది లేకపోయేసరికి ఒకటి మటుకి కన్ఫర్మ్. మన నెక్స్ట్ క్లూ ఇదే అయి ఉండాలి. ఈ లోకంలో మనుషులకి చాలా ముఖ్యమైనది, మనుషులు ఎక్కువ వేస్ట్ చేసేది ఏంటిది? ఫుడ్. ఫుడ్ వేస్ట్ చేసినా మళ్ళీ దొరుకుతుంది, కానీ తిరిగి రానిది ఒక్కటి మాత్రమే, టైం. మూడు ముళ్ళులు ఒకటి వెనకాల ఒకటి ఒక్కొక్క స్పీడ్లో వెళ్తుంది. సో ఒలింపిక్స్. ఏంటి? ఒలింపిక్సే పరుగుకి ఆధారం. అయితే పరిగెత్తడమే క్లూవా? సరేరా, నేను ఈ కళ్ళ ముందే పరిగెత్తుతున్నాను, కనిపిస్తుందా? నువ్వు కూడా వస్తావా? పిచ్చి 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 పరుగులేమిటో, పాడుతున్న పాట రాగమేమిటో, దారిలోన ఎత్తు పల్లమేమిటో, నాకు మాత్రం శోకమేమిటో. ఏమైంది?
ఆ రూమ్లో ఒక క్లాక్ అయినా ఉన్నింది. ఇక్కడ అది కూడా లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఉంది. तेरे दिल में मेरे सांसों को पनाह मिल जाए, तेरे इश्क में मेरी जान फना हो जाए. So I love me. ఇప్పుడు నేను నిన్ను కిస్ చేస్తే నువ్వేం చేస్తావు? చంప పగల కొడతా. కన్ఫర్మా? కన్ఫర్మ్. సరే అలాగే చెయ్యి. సారీ. వే టు మెడిసిన్ అంటే మిస్టరీ. ఏ ఏంటి? నా శరీరంలో ఉన్న పాయిజన్ పని చేయడం మొదలెట్టింది. నువ్వు వెళ్ళు. అప్పుడు నువ్వు రాలేదా? ఒకవేళ అదృష్టం ఉంటే మనం మళ్ళీ కలుద్దాం. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు వస్తున్నావా లేదా? లేదు. అది ఎందుకు అడుగుతున్నా? ఇప్పటి వరకు ఒక చీమని కూడా చంపని నన్ను కిడ్నాప్ చేసుకొచ్చి చావు భయం చూపించిన వాణ్ణి చనిపోయే ముందు కలవకుండా ఇక్కడి నుండి బయటికి రాను. సరే వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? నువ్వు మాత్రం వాడిని చూస్తే చాలా. ఊపిరి ఉంది. తాతయ్య, తాతయ్య, తాతయ్య.
డార్క్ వెబ్. ఒకసారి నేను దాన్ని ఓపెన్ చేశాను. ఎందుకు? సూసైడ్ చేసుకోవడానికి కోసం. నార్మల్గా సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు రావు. యాక్సిడెంటల్ డెత్ గురించి తెలుసుకోవడానికి డార్క్ వెబ్లో ఉన్న సైట్ను ఓపెన్ చేశాను. నువ్వు చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఎవరికి కావాలి? నా అమ్మ ఆపరేషన్ కోసం. ప్రాణాలు తీసి కాదు ప్రాణాల్ని కాపాడడం, ప్రాణాలతో ఉండి ప్రాణాన్ని కాపాడాలి. ఇప్పుడు అనిపిస్తుంది మనిద్దరికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. నువ్వు చనిపోవడానికి నిర్ణయించుకున్నావు, నేను నొప్పి లేకుండా చావడానికి డార్క్ వెబ్ లోపల వెళ్ళాను. ఎందుకు? ఈ కాదు చెప్పి ప్రయోజనం లేదు. వాడు కాదంటే నేను కాదు, వాడు. ఎదిరించడానికి ఎవరూ లేదు. నివారించింది మేము కాదు. ముగించాల్సిన కథ కూడా లేదు. మొలకట్టి ఒక విత్తనం